ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ సర్కార్ వచ్చాక హత్యలు ఎక్కువయ్యాయని టీడీపీ ఆరోపించగా మీ హయాంలోనే జరిగాయంటూ అధికార వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఇందులో కీలకంగా మారింది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం. స్పీకర్గా పనిచేయడమే కాకుండా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్న నేతగా కోడెలకు మంచి పేరుంది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అసెంబ్లీలో ఫర్నిచర్ అంశంలో వచ్చిన ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన వేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే అంశాన్ని చంద్రబాబు మరోసారి తెరపైకి తెచ్చారు. గురజాల సభలో పాల్గొన్న ఆయన టీడీపీ చాలా మంది నేతలను కోల్పోయిందని, దానికి కారణం వైసీపీ అరాచకేలనని ఘాటుగా విమర్శించారు. మనసంతా భారంగా ఉంది. దానికి కారణం నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను. మనం అందరం కూడా పల్నాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు. తమిళలో అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార వైసీపీ తీవ్రంగా ఖండించింది. మనుషులను వాడుకునే వదిలేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే చంద్రబాబు అంటూ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కోడెల మరణానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. కోడెల కాదు, చాలా మంది నేతలను చంద్రబాబు వాడుకునే వదిలేసే రకమంటూ ఘాటుగా ఆరోపణలు గుప్పించారు. తర్వాత వదిలేస్తారు. ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ. ఎంతమందిని వాడుకుని వదిలేశాం. చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లనిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశాం, హరికృష్ణ ఏం చేశాం, నీ తోలుడిని ఏం చేశాం, వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలో పోయిన వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం చెప్తాం. అదేమంటే హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతా ఉన్నా. హూ కిల్డ్ కోడెల చెప్పు సమాధానం. హూ కిల్డ్ కోడెల? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇన్ని రోజుల తర్వాత కోడెల మరణం అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని రాజకీయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తి కాబట్టి కోడెల సొంత జిల్లా పర్యటనలో చంద్రబాబు ఆయన పేరు గుర్తు చేశారని కొందరు అంటున్నారు. నిజంగా కోడెలపై అంత గౌరవం ఉంటే ఆయన కుమారుడు కోడెల బలరాం శివరాంకు సీటు ఇచ్చేవారని, అతన్ని దూరంగా పెట్టి ఓట్ల కోసమే ఎన్నికల వేళ ఆయన పేరు ప్రస్తావించారని మరికొందరు విమర్శిస్తున్నారు.